చిత్తూరు జిల్లా పి కొత్తకోటలోని వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అత్యాధునిక ఏసీటీ ఇండియా ల్యాబ్ అండ్ ఏఐ జనరేటర్ టెక్నాలజీ ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ టాటా నరసింహారావు పాల్గొని ల్యాబ్ను ప్రారంభించారు. ప్రారంభోత్సవం రోజే ల్యాబ్ పూర్తి స్థాయిలో పనిచేయడం విశేషంగా నిలిచింది. విద్యార్థులు ఆధునిక టెక్నాలజీలతో రూపొందించిన ప్రాజెక్టులను ప్రదర్శించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో స్కిల్స్ కీలకమని ఈ ల్యాబ్ విద్యార్థుల అప్ స్కిల్లింగ్ కు ఉపయోగపడుతుందని వైస్ ఛాన్సలర్ పేర్కొన్నారు. Thank you, and I'm so honored. Really. నా పేరు టాటా నరసింహారావు, వైస్ ఛాన్సలర్ ఆఫ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. ఆల్మోస్ట్ నియర్లీ 5 months అవుతున్నారు నేను ఛార్జ్ తీసుకుని. ఈ 5 monthsలో చాలా చేంజెస్ ప్రపోజ్ చేసాము. యూనివర్సిటీ కరికులం అయితే కానీ లేదా ఫంక్షనింగ్లో అయితే కానీ, దెన్ ఫెసిలిటీ క్రియేషను, అవన్నీ మీద ఫోకస్ పెట్టి R&D అలాగే అకాడమిక్స్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎస్పెషల్లీ ఇన్ ద ప్రెజెంట్ ఎమర్జింగ్ సినారియో ఆఫ్ టెక్నాలజీ and geopolitical situations, and then new courses and then networking the labs, state government labs and all. We also see a lot of private institutes contributing enormously. మనము టెక్నాలజీ యొక్క చేంజెస్ టైం టు టైం చూస్తూ వస్తే ఫస్ట్లో మెకానికల్, ఎలక్ట్రికల్ టెక్నాలజీస్, దాని తర్వాత ఐటీ, దాని తర్వాత IoT టెక్నాలజీస్, ఇవన్నీ గత 2 దశాబ్దాల్లో ఇవన్నీ చూస్తూ వచ్చాం. ఎప్పటికెప్పటికీ